బడ్జెట్ మొత్తం అంకెల గారడిని తలపిస్తోందని బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేష్ రెడ్డి అన్నారు. పేదలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలకు ప్రత్యేక నిధుల గురించి బడ్జెట్లో ప్రస్తావనే లేదన్నారు. నిరుద్యోగులను నిండా ముంచిన ప్రభుత్వం బడ్జెట్లో కనీసం వారి గురించి ప్రస్తావనే చేయలేదన్నారు. ఈ బడ్జెట్ ప్రజల ఆశలను నెరవేర్చేలా లేదని, నిరాశలను పెంచేలా ఉంటుందన్న ఏనుగుల రాకేష్ రెడ్డితో మా ప్రతినిధి అరవింద్ ఫేస్ టు ఫేస్. ఏదైతే నిన్న శాసనసభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ పైన కూడా ప్రతి ఒక్కరు కూడా తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏదైతే బడ్జెట్కి ప్రతి సబ్బడ్డ వర్గాలకు కూడా అన్ని వర్గాలకు సమాన న్యాయం జరిగింది, కానీ ఇప్పుడు అలాంటి లేవు. కేవలం బట్టి ఊకదంపుడు దంపినట్టు కూడా నిన్న బడ్జెట్లో ఆ విధంగా జరిగిందంటూ కూడా ఇప్పటికే ఆర్థిక నిపుణులందరూ కూడా తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనతోని రాకేష్ రెడ్డి గారు వారిని అడిగి తెలుసుకుందాం. సరే, అసలు నిన్న జరిగిన బడ్జెట్ సమావేశంలో బడ్జెట్ ప్రవేశపెట్టిన దాంట్లో ఏ విధంగా ఉంది సార్ నిన్న బట్టి గారిది? ఈ బడ్జెట్లో విజన్ లేదు, విషయం లేదు, కమిట్మెంట్ లేదు, క్లారిటీ లేదు, సరుకు లేదు, సురుకు లేదు. బడ్జెట్ అంటే కేవలము జిత్తులతోనే ప్రజల్ని చిత్తు చేసేటువంటి ఒక కాగితం కాదు. లేకపోతే బడ్జెట్ అంటే ఏడాదికోసారి తంతుగా ప్రవేశపెట్టేటువంటి ఒక పత్రం కాదు. బడ్జెట్ అంటే ఈ ప్రాంతానికి కావాల్సినటువంటి ఒక విజన్ను ఆవిష్కరించేటువంటి ఒక దార్శనిక పత్రం. అది ప్రజల సమస్యలకు సమాధానాలు చూపేటువంటి ఒక పత్రం. బడ్జెట్ అంటే అది ప్రజల కలలకు వేసేటువంటి ఒక నిచ్చెన, వాళ్ళ ఆశలకు అందించేటువంటి రెక్కలు. కానీ దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే నిన్న బట్టిగారు పెట్టినటువంటి బడ్జెటు వట్టి బడ్జెట్గా, లొట్టపీసు బడ్జెట్గా ఉన్నది. అందులో ఏమీ లేదు. బడ్జెటు ప్రజల ఆశలను నెరవేర్చే విధంగా ఉండాలి, వాళ్ళ అవసరాలను నెరవేర్చే విధంగా ఉండాలి. పెట్టుబడిదారులకు ఒక అనుకూలమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేయాలి, మార్కెట్కి అనుకూలమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేయాలి. కానీ అసలు అలాంటిది ఏవీ లేదు. అనేక వర్గాల ప్రజలను కనీసం ప్రస్తావన కూడా చేయలేదు. ఉదాహరణకి నిరుద్యోగులకు సంబంధించి జాబ్ ప్రస్తావన లేదు, కనీసం వాళ్ళ మీద జాలి కూడా లేదు. జాబ్ క్యాలెండర్ ప్రస్తావన అసలే లేదు. అంటే శాశ్వతంగా నిరుద్యోగుల ఆశలకు సమాధి కట్టినట్టుగా మనం చూడాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ సప్లైకి సంబంధించినటువంటి నిధుల విషయంలో క్లారిటీ లేదు. ఎస్సీ సప్లై నిధుల విషయంలో తగ్గింపు ఉన్నది. అట్లా అనేక వర్గాలు, ఇప్పుడు జర్నలిస్టులకు సంబంధించినటువంటిది ఏమీ లేదు, ఆటో కార్మికులకు సంబంధించినటువంటిది ఏదీ లేదు, గల్ఫ్ బాధితులకు సంబంధించినటువంటిది ఏదీ లేదు. ఈ రకంగా అసలు అనేక వర్గాలను కంప్లీట్గా ఈ బడ్జెట్ విస్మరించడం నిజంగా ఆశ్చర్యపరిచింది. సార్, ప్రధానంగా ఏదైతే కమిషన్లు వచ్చే వాటిపైనే బడ్జెట్ పెట్టినారని ఆరోపణ చేస్తుంది సార్, దాని గురించి ఏమంటారు సార్? ప్రభుత్వ దోపిడీకి దారులు వేయడానికి ఈ బడ్జెట్ను ప్రభుత్వం వాడుకున్నదని చెప్పక తప్పదు. ఎందుకంటే స్కాములు చేయడానికి స్కీములను రూపొందించినట్టుగా ఉంది తప్ప ఏముందండి ఈ బడ్జెట్లో కొత్తగా? ఎంతసేపు భూముల చుట్టూ, బుల్డోజర్ల చుట్టే ఈ ప్రభుత్వం విధానం అంతా కూడా తిరిగింది. ఈ బడ్జెట్ ప్రణాళిక కూడా అట్లనే ఉంది కదా. మూసీకి నిధులు కేటాయించడము, ఇంకా తదితర అనేక వీళ్ళ యొక్క స్కామ్ల కోసము నిధులు కేటాయించినట్టుగా కనబడుతుంది తప్ప సాగునీటి రంగానికి అసలు నిధులు చక్కగా లేవు, వ్యవసాయ రంగానికి చక్కగా నిధులు లేవు. అంటే ప్రజలు ఎవరైతే సమస్యలు ఎదుర్కొంటున్నారో వాళ్ళకు స్వాంతన చేకూర్చేటువంటిది ఈ బడ్జెట్లో ఏమీ లేదు. విద్యారంగం అయితే కాంగ్రెస్ ప్రభుత్వము మేనిఫెస్టోలో 15% నిధులు కేటాయిస్తామని చెప్పింది, కానీ తీరా చూస్తే 8% నిధులు కేటాయించడం జరిగింది. ఏం అభివృద్ధి ఉంటుంది? మీరు ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని పెట్టి దానికి 6,000 కోట్లు అవసరమైతే 500 కోట్ల రూపాయలు ఇచ్చి మేము ఏదో మొత్తం పబ్లిక్ స్కూళ్ళని నిర్మాణం చేస్తామంటే ఎవరు నమ్ముతాడు? ఎట్లా సాధ్యమవుతుంది? తర్వాత పాత గోడకు కొత్త రంగు వేసినట్టుగా ఈరోజు కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి బ్రేక్ఫాస్ట్ పథకాన్ని మళ్ళీ వాళ్ళు ప్రవేశపెడుతూ ఇదేదో మేము కొత్తగా సాధించడం అన్నట్టుగా చెప్పడం. తర్వాత కేసీఆర్ గారు రైతు బీమా పెట్టిండు, అదేవిధంగా చేనేత బీమా కూడా ప్రవేశపెట్టడం జరిగింది. కానీ ఇప్పుడు మళ్ళీ దాన్నే రీనేమ్ చేసి ఇందిరమ్మ బీమా అని చెప్తారు. అంటే ఈరోజు పాత బాటిళ్లకు కొత్త లేబుల్ అందించినట్టుగా ఉంది తప్ప దీంట్లో కొత్తదనం ఏమీ లేదు. తర్వాత అనేక కేసీఆర్ గారి స్కీములకు కూడా ఈరోజు అసలు ఆదరణ లేకుండా పోయింది ఈ బడ్జెట్లో. సార్, ప్రధానంగా రైతు బీమా కానీ, అటు రైతు భరోసా కానీ, రైతులకు పంటకు బోనస్ కానీ అలాంటి ఏవి కూడా బడ్జెట్లో కనిపించలేదు సార్. ఈసారి కూడా రైతులను నట్టెండు బుచ్చినట్టేనా సార్ కాంగ్రెస్ ప్రభుత్వం? 100% గత శాసనసభ ఎన్నికల సందర్భంగా కేసీఆర్ గారు ఇస్తున్నటువంటి రైతు బంధుకు 5,000 రూపాయలు అధికంగా నిధులు పెంచి దాన్ని రైతు భరోసాగా ఇస్తామన్నారు. తీరా చూస్తే దాని ప్రస్తావన సరిగా లేదు.
కౌలు రైతులు 25 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారు. ఆ కౌలు రైతులకు సంబంధించినటువంటి ప్రస్తావన కూడా లేదు. రైతు బీమా రైతు బీమాకైతే అసలు ఒక వర్డ్ కూడా కనిపించలేదు. మొత్తం బడ్జెట్లో 69 పేజీల బడ్జెట్లో ఒక వర్డ్ కూడా కనిపించలేదు. బోనస్ అన్ని పంటలకు బోనస్ అన్నారు. తీరా చూస్తే ఓన్లీ వడ్లకు, ఆ వడ్లలో కేవలం 20% పండించేటువంటి సన్న వడ్లకు, ఆ సన్న వడ్లో 60% ఈరోజు మార్కెట్లే అమ్ముకుంటున్నారు రైతులు. కేవలం 40% మంది, 40% సన్న వడ్లు పండించేటువంటి రైతులకు మాత్రమే ఈరోజు కొన్ని నిధులు కేటాయించడం జరిగింది. ఈ రకంగా చూస్తే అసలు వ్యవసాయ రంగము మళ్ళీ కుదేలయ్యేటువంటి పరిస్థితి తప్ప ఇంకోటి లేదు. ఇప్పటికే రైతులు నిరాశ నిస్పృహలతో కొట్టుమిట్టాడుతున్నారు. ఇటు రైతు బీమా రావడం లేదు, రైతు భరోసా రావడం లేదు, దానికి తోడుగా ఆ బోనస్ చక్కగా రావడం లేదు, మళ్ళీ అరకొర నిధులు కేటాయించడం, కనీసం వాళ్ళకి భరోసాను కల్పించే ఒక స్టేట్మెంట్ కూడా లేకపోవడం బాధాకరం. రైట్, ఏదైతే చూసుకుంటే కేవలం బడ్జెట్ మాటలకు మాత్రమే ఉన్నది, చేతలకు లేదు. ఎలాంటి సంక్షేమ పథకాలకు కూడా పూర్తిగా బడ్జెట్ కేటాయించలేదు. 6 గ్యారెంటీలకు మంగళం పాడారు. అసలు ఏ విధంగా కూడా ఇది బడ్జెట్ రూపంలో ఉందంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ అటు బీఆర్ఎస్ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు కూడా అందరూ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ పెట్టిన పథకాలకు కూడా అన్ని మంగళం పాడారంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తారు. నిరుద్యోగులను నిన్న ముంచిన రాష్ట్ర ప్రభుత్వం అంటూ కూడా తెలియజేస్తారు. వీడియో జర్నలిస్ట్ వంశీతో అరవింద్, టీ న్యూస్, హైదరాబాద్.